హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. క్రాంప్టన్ 10 లీటర్ క్లాసిక్ మోడల్ గీజరు. దీని ప్రాబ్లం వచ్చేసి ఎక్కువసేపు వేసించడం వల్ల వాటర్ అయితే బ్లాక్ అయ్యి లోపలికి పోక ట్యాంక్ లోపలికి పోక బ్లాక్ అయిపోయింది ట్యాంక్ అనేది. మనం కంప్లీట్గా ఒకసారి ట్యాంక్ అనేది ఓపెన్ చేసి బ్లాకింగ్ అనేది ఈ ఇన్లెట్ కాడ మనకు ఈ పైప్లోని వాటర్ లోపలికి స్టోరేజ్ పోక ఓవర్గా హీట్ అయిపోయి ట్రిప్ కావడం జరిగింది. మనం ఈ గీజర్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేసి ఆ ప్రాబ్లం అయితే సెట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ వచ్చేసి గీజర్ ఓపెన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కనెక్షన్స్ వైర్స్, థర్మోస్టాటర్, కట్ ఆఫ్ కనెక్షన్స్ వైర్స్ ఫిల్మెంట్కి ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి చూసుకొని మనం గీజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ కనెక్షన్స్ వైర్స్ అనేది థర్మోస్టాటర్, కట్ ఆఫ్ అనేది తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే గీజర్ అయితే ఓపెన్ చేసుకోవడానికి మంచిగా కన్వీనియంట్గా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మనం గీజర్ యొక్క పైన స్క్రూలు ఉండడం జరుగుతుంది. మనం అవి అయితే ఓపెన్ చేసుకొని ఫిల్మెంట్ అయితే మనం బయటికి తీసేసుకోవాలి. చూడండి, స్క్రూలు అయితే ఇప్పడం జరిగింది. ఇది వచ్చేసి హీటింగ్ ఫిల్మెంటు. వాటర్ అనేది లోపలికి పోక వేసిన వల్ల ట్రిప్ కావడం జరిగింది. ఫిల్మెంట్ అయితే ఓకే ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మనకి ట్యాంక్ లోపల ఈ ఇన్లెట్ పైప్ ఉంది కదా, ఇదైతే బ్లాక్ కావడం జరిగింది. మొత్తం లోపల బ్లాక్ అయ్యి వాటర్ అయితే ట్యాంక్ లోపలికి అయితే పోలేదు, దానివల్ల ట్రిప్ కావడం జరిగింది. ఈ హోల్ అయితే కంప్లీట్గా క్లీన్ చేసి గీజర్ అదే విధంగా మనం అయితే ఫిట్ చేయడం జరిగింది. ఒకసారి హీటింగ్ ఫిల్మెంట్ కూడా చెక్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, బాడీ షాట్ కూడా ఏం రావట్లేదు. మనం అయితే లైట్గా హీట్ చేసి కూడా చూడడం జరిగింది, ఎలాంటివి అయితే ప్రాబ్లం లేదు. మనం ఏ విధంగా తీసామో అదే విధంగా మళ్ళీ గీజర్ యొక్క కనెక్షన్స్ లేదా హీటింగ్ ఫిల్మెంట్ అయితే ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. మెయిన్గా వచ్చేసి గీజరు మనం మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకుంటే పవర్ బిల్ అనేది చాలా వరకు సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. 2 ఇయర్స్కి ఒకసారి కంప్లీట్గా ఈ వీడియోలో చేసినట్టుగా ఓపెన్ చేసి క్లీన్ చేసి ఎక్కించుకుంటే పవర్ బిల్ అయితే చాలా వరకు సేఫ్ కావడం జరుగుతుంది. హీటింగ్ ఫిల్మెంట్ కూడా లైఫ్ ఉండడం జరుగుతుంది. ఈ కనెక్షన్స్ వైర్స్, కట్ ఆఫ్ను, థర్మోస్టాటర్ అయితే ఏ విధంగా తీసామో అదే విధంగా పెట్టేసుకోవాలి. ఈ కట్ ఆఫ్కి వచ్చేసి ఫేస్ న్యూట్రల్ సప్లై అయితే రావడం జరుగుతుంది. దీని నుంచి ఈ థర్మోస్టాటర్ నుంచి ఫేస్ ఒకటి కట్ ఆఫ్ పోయి కట్ ఆఫ్ నుంచి హీటింగ్ ఫిల్మెంట్కి అయితే పోవడం జరుగుతుంది. చూడండి, ఇది వచ్చేసి ఎర్తింగ్ వైరు, ఈ ఫేసు న్యూట్రల్. ఈ కార్డు వైరు మనం ఏ విధంగా తీసామో అదే విధంగా బయటకు ఉంచితే రాకుండా మళ్ళీ స్క్రూలు వేసి టైట్ అనేది చేసుకోవాలి. ఎర్తింగ్ వైర్ అయితే బాడీకి ఫిట్ చేసుకోవాలి. ఏమైనా హీటింగ్ ఫిల్మెంట్ పోయినా కానీ మనకు బాడీ షాట్ వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా ఇంట్లో హీటింగ్ ఫిల్మెంట్ పోయినప్పుడు ఎంసీబీ ట్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఫేస్ న్యూట్రల్ హీటింగ్ ఫిల్మెంట్కి అయితే ఇచ్చేసుకోవాలి. మనం ఈ ఫిట్ చేసుకునేటప్పుడు లూజ్ కనెక్షన్ లేకుండా ఫిట్ చేసుకుంటే ఈ కనెక్షన్స్ వైర్స్ కాడ స్పార్క్ రాకుండా ఉండడం జరుగుతుంది. ఏమాత్రం స్పార్క్ వచ్చినా లూజ్ కనెక్షన్ ఉన్నా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి ఫేసు న్యూట్రల్. ఈ నుంచి మళ్ళీ ఫేస్ న్యూట్రల్. ఫేస్ వచ్చేసి కటప్ పోయి కటప్ నుంచి ఫిల్మెంట్కి అయితే రావడం జరిగింది. ఇది న్యూట్రల్ నుంచి డైరెక్ట్ హీటింగ్ ఫిల్మెంట్కి అయితే రావడం జరిగింది. ఈ విధంగా చూడండి, మళ్ళీ ఏ విధంగా గీజర్ ఓపెన్ చేసామో అదే విధంగా కంప్లీట్గా ప్యాక్ చేసుకోవడం అయితే జరిగింది. మళ్ళీ కంప్లీట్గా ప్యాకింగ్ అయినాక మీకు ఒకసారి మామూలుగా ఆన్ చేసి చూపెట్టడం చేస్తా. మీకు ఇండికేటర్లు అయితే కనబడతాయి. చూడండి, ఇన్లెట్, అవుట్లెట్ అయితే మనకి పైపులు బ్లాక్ ఉండడం వల్ల చూడండి ఈ వాల్ అనేది కంపల్సరీ ఉండాలి, ప్రెషర్ వాల్. దీనివల్ల కూడా మనకు కొంచెం సేఫ్ సైడ్ ప్రెషరు ఫోర్స్ తోటి వాటరు ట్యాంక్లోకి పడిపోకుండా ఫోర్స్ అనేది ఆపడం జరుగుతుంది. చూడండి, ఎలాంటి బాడీ షాట్ అయితే ఏం లేదు. ఒకసారి మీకు డైరెక్ట్ పెట్టి ఇండికేటర్లు అయితే రావడం జరుగుతుంది. గ్రీను, రెడ్ అయితే రావడం జరుగుతుంది. రెడ్ వచ్చేసి కంటిన్యూగా ఉండడం జరుగుతుంది. గ్రీన్ వచ్చేసి వాటర్ హీట్ కాగానే లైట్ అయితే ఆఫ్ అవ్వడం జరుగుతుంది. గీజర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఎవిడెన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్